రాజన్న సిరిసిల్ల జిల్లా మండల్ గంభీరావుపేట్ నాగంపేట్ గ్రామ పంచాయతీ స్వతంత్ర అభ్యర్థి మద్దుల రాజారెడ్డి టీవీ రిమోట్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని గ్రామ ప్రజలను విజ్ఞప్తి చేశారు. తాను ఉన్నత వర్గంలో పుట్టిన పేదింటి బిడ్డగా బతుకుతున్నారని, ప్రజల కోసం సేవ చేయడానికి ముందుకు వచ్చానని, మీ అమూల్యమైన ఓటు 6వ నంబర్ రిమోట్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని నాగంపేట గ్రామ ప్రజలను వేడుకున్నారు. నాగంపేట గ్రామ పంచాయతీ ఎలక్షన్లో నేను సర్పంచ్ అభ్యర్థిగా నిలబడుతున్నాను. మీ మద్దుల రాజిరెడ్డి. నా గుర్తు టీవీ రిమోట్ గుర్తుకు వేసి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. నాగంపేట గ్రామ అభివృద్ధి లక్ష్యంగా నేను ఈ పోటీలో పాల్గొంటున్నాను. ఎంతమంది పోటీలో ఉన్నా సమర్థుణ్ణి ఎన్నుకోవాలని కోరుకుంటున్నాను. నాగంపేట గ్రామంలో సమస్యలు ఎట్లున్నాయో ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ రోజు నాగంపేటలో సమస్యలు వస్తున్నాయని చెప్పేసి అప్పుడు సీసీ కెమెరాలు పెట్టడము, నేను నా ప్రోత్సాహంతోనే ఆ రోజు సీసీ కెమెరాలు పెట్టడం జరిగింది. అవన్నీ ఫెయిల్ అయినాయి. ఇప్పుడు కొత్తగా సీసీ కెమెరాలు మళ్ళీ పెట్టేవాడిని కూడా నేనే. దయచేసి నన్ను ఎన్నుకుంటే మీకు సీసీ కెమెరాలు దొంగల బెడద లేకుండా గల్లీకి అపోజిట్గా అటోటి ఇక్కడొకటి 2 పెట్టి కంపల్సరీ గల్లీని కవర్ చేస్తా, ఇల్లును కవర్ చేసే విధానంగా సీసీ కెమెరాలు అమర్చిస్తా. మళ్ళీ అంతేకాకుండా కోతుల బెడద, ప్రతి ఒక్కరికి కోతులు ఇంటికాడ రోజు ఒకరికి కావలి ఉండాల్సి వస్తుంది. ఆ కావలి లేకుండా సీసీ కెమెరా మన కోతుల బెడద లేకుండా కుక్కలతోని 5 సంవత్సరాలు ఏ ఇంటికి ₹1 వసూలు చేయకుండా నా సొంత ఖర్చులతోని కోతులు నిలగొట్టే బాధ్యత నాది. అంతేకాకుండా నాగంపేటలో ఎక్కడైనా తాగునీరు లేక మన బోర్ లేక చాలామంది తల్లులు అవస్థ పడుతున్నారు. ఆ ఆడపడుచులకు ఎక్కడ నీరు లేకున్నా నన్ను నిలదీసి అడగచ్చు. ఎక్కడెక్కడ నీళ్ళు లేవు ఆ సమస్యలు నాకు చెప్పారు. ఆ సమస్యలకు ప్రతి ఒక్క జాగాలో బోరు వేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అందరికీ ఇచ్చిన మాట ప్రకారం నేను మేనిఫెస్టోలు ఒకటి ఇచ్చాను నాగంపేట ఊళ్ళో. ఆ మేనిఫెస్టో ప్రకారం ప్రతి ఒక్కటి చేస్తాను. చెయ్యాని తప్పించుకునే మనిషిని కాదు. ప్రతి ఒక్కరికి అండదండగా ఉంటాను. అంతేకాకుండా ఆరోగ్యరీత్యా నాగంపేట గ్రామంలో ప్రతి నెల మెడికల్ క్యాంపులు చేపిస్తాను. అంతేకాకుండా మినీ అంబులెన్స్ ఒకటి కంపల్సరీ చేపిస్తాను. బీసీలకు ఒకటి శ్మశాన వాటిక లేదు. బీసీలకు శ్మశాన వాటిక మా వాళ్ళు బీసీలు ఎక్కడ చూపిస్తే అక్కడ నేను కొనివ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి బీసీలకు శ్మశాన వాటిక లేదు అని చాలాసార్లు అన్న ఆ మాటలు నాకు నచ్చినాయి. అందుకొరకు ఇవాళ వాళ్లకు శ్మశాన వాటిక కూడా నేను కొనిస్తానని చెప్పేసి మాటిస్తున్నాను. ఎందుకంటే పెద్ద వాగ్దానాలు చేసి పెద్దగా చెప్పి ఇవాళ చేయకపోతే కూడా కరెక్ట్ ఉండదు. మహిళల తల్లులకు అందరికీ నేను చూస్తున్న 60 గ్రూపులు ఉన్నాయి. 60 గ్రూపులల్లో ఆ గ్రూప్లో ఉన్న మనుషులందరూ అక్కడికి పోయి ఏంటంటే గ్రూప్ మీటింగ్ పెట్టుకుంటే వాళ్ళు 3 గంటలు 4 గంటలు వెయిటింగ్ చేయాల్సి వస్తుంది. అప్పుడు వాళ్ళ తల్లుల అవస్థ ఏందో నాకు తెలుసు. వాళ్లకు బాత్రూమ్స్ కానీ ట్యాంకు కానీ మరియు వాళ్ళకు ఒక బోరు నల్లాలు పెట్టి అన్నీ చేస్తానని చెప్పేసి చెప్తున్నాను. అంతేకాకుండా నాగంపేటలో డ్రైనేజ్ ప్రాబ్లము చాలా ఎక్కువ ఉంది. డ్రైనేజీ ఎక్కడ డ్రైనేజ్ లేదు అక్కడ కంపల్సరీ డ్రైనేజీ చేపిస్తాను. సీసీ రోడ్ల మరమ్మతు, సీసీ రోడ్లు ఒక్కొక్క జాల పోతే మాకు సీసీ రోడ్డు పోస్తలేరని చెప్తారు. ఆ సీసీ రోడ్లు కూడా సెంట్రల్ గవర్నమెంటే ఇస్తుంది కాబట్టి నేను కంపల్సరీ కొట్లాడి తీసుకొచ్చి మీకు ఇస్తా అని చెప్పేసి మాటిస్తున్నా. మహిళా తల్లులు ఒకసారి గుర్తుంచుకోర్రి. నేను ఈరోజు మీ గ్రూప్ కాడికి 5 సంవత్సరాల క్రితం నుంచి ఇప్పటి వరకు అట్లే ఉంది. చెట్లు వనం పెరిగి ఉంది. అది దాన్ని మంచి పర్యావరణం చేసి నందనవనం లెక్క చేసి మీకు అప్పగిచ్చే బాధ్యత నాది. ఒకసారి నన్ను నమ్మండి. మహిళా గ్రూపులందరికీ ఏమి చేయాలో ఎలాంటి ఇబ్బందులున్నా చేస్తానని చెప్పేసి మాటిస్తున్నా. అంతేకాకుండా పింఛన్లు లేనివారు పింఛన్ల కొరకు 5-6 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి మేము సర్పంచ్ని అడుగుతున్నాం. ఒక్కటి కూడా చేస్తలేడని చెప్పేసి అంటున్నారు. అవి కూడా నేను కంపల్సరీ చేస్తానని మాటిస్తున్నా. అంతేకాకుండా నాగంపేటకు రెవెన్యూ గ్రామము లేదు. రెవెన్యూ గ్రామం అంటే కొందరికి తెలియదు. ఆధార్ కార్డు కాడికి పోతే కూడా రెవెన్యూ గ్రామం ఆమ్లేటు అని చెప్పేసి అంటున్నారు. అటువంటిది మనకు ఎందుకు ఆ పేరు? పక్కకున్న చిన్న పల్లె లక్ష్మీపూర్ తండ రెవెన్యూ గ్రామం. మనం ఇంత యోధులుండి మనం రెవెన్యూ గ్రామం ఎందుకు చేసుకోవద్దు? మనకు రెవెన్యూ గ్రామం కావాలి. అది ఒకటి కంపల్సరీ గుర్తుంచుకోరి.
వీధి లైట్ల కాడికించి ప్రతి ఒక్కటి నాగంపేటలో ఉన్న సమస్య ఏమున్నా మనం చేస్తాం. అంతేకాకుండా మన స్కూల్లో పిల్లలకు నేను సర్పంచ్గా పోటీ చేస్తా అనుకోకముందు నుంచి కూడా పిల్లల దగ్గరికి పోయి ఇట్లా చదువుకోవాలి అట్లా చదువుకోవాలని ప్రతి ఒక్క తల్లిదండ్రుల క్రికెట్ 10th క్లాస్ వాళ్ళకు ఈరోజు సంజయ్ అన్న గారు మాకు విద్య మంచిది అని చెప్పేసి ఆ రోజు చెప్పినప్పుడు మేము కూడా పోయి కంపల్సరీ స్కూళ్ళల్లో అడగాలంటే అక్కడికి పోయి అడగడం జరిగింది. పిల్లలను మోటివేషన్ చేయడం జరిగింది. మన ఊరికి బస్సు రావాలంటే చెట్లు అడ్డం ఉన్నాయంటే ప్రతి ఒక్క చెట్టు కొట్టిపించి మొత్తం సూపర్ అక్కడి నుంచి ఇక్కడి వరకు బస్సు రావడానికి ఏ బస్సుకు కానీ ఏది ఆనకుండా చేయించాము. అంతేకాకుండా స్కూల్లో పిల్లలకు అన్నం తింటే పురుగులు పడుతున్నాయి, దాన్ని పట్టించుకున్న నాదులు లేకుండా అయిపోయాడు. అటువంటిది మేము ఇవాళ అక్కడికి పోయి చెట్లు ఇట్లా అన్ని తీసేపించి ఇవాళ మంచి స్కూల్లో సార్ మమ్మల్ని సార్ మీకు ఒక్కసారి చెప్పగానే ఇంత రియాక్ట్ అయ్యారు, ఇంతకుముందు సర్పంచ్ గారు రియాక్ట్ కాలేదు, ఎవరు రియాక్ట్ కాలేదు, దయచేసి మీరు మంచి పని చేస్తున్నారు సార్ అని చెప్పేసి ఆయన మాకు చెప్పడం జరిగింది. అంతేకాకుండా పిల్లలకు బుక్స్ కానీ ఎలాంటివి కానీ వాళ్ళకు బుక్స్ కానీ లేకుండా పెన్నులు కానీ ఎలాంటి అవసరాలు ఉన్నా నేను తీసుకొస్తానని చెప్పేసి మాటిస్తున్నా నేను. మరియు అంతేకాకుండా నాగంపేట గ్రామంలో ఒక 50 లక్షలు పెట్టి కుంటకు మరమ్మతు వచ్చింది. ఆ మరమ్మతును మొత్తం దొంగలు దోసుక తిన్నట్టు అయిపోయింది. 5-6 లక్షలు పెట్టి మొత్తం ఉన్న 30-40 లక్షలు తిన్నారు. అది మీ అందరికీ వెళ్ళవేళలా మీ ఇంటి ముందట ఉంటా, మీతో పని చేస్తా, ప్రతిరోజు ఒక వార్డు తిరుగుతా. ఏ వార్డులో ఏ సమస్య ఉందో నాకు చెప్తే ఆ సమస్యను క్లియర్ చేయడానికి మీ అందరికీ ముందటికి వస్తాను. నాగంపేట గ్రామస్తులందరికీ నమస్కారం. నాది రిమోట్ గుర్తు ఏసీ గెలిపిస్తే ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పిన పనులన్నీ చేయకపోతే నన్ను నిలదీసి మీరు అడగచ్చు, గల్లబట్టి కూడా అడగచ్చు ఏమైనా తప్పు చేస్తే. అటువంటి పనులు చేస్తాను. నేను మాట ఇచ్చి వస్తున్నా. రిమోట్ గుర్తుకేసి టీవీ రిమోట్ గుర్తుకేసి నన్ను గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నాను. నా గుర్తు టీవీ రిమోట్ గుర్తు ఈ రకంగా ఉంటుంది. మద్దుల రాజిరెడ్డి టీవీ రిమోట్ గుర్తు 6వ నెంబర్ ఏసీ గెలిపించాలని కోరుకుంటున్నాను.